నీ పేరేంటి మా? బాలసుబ్రహ్మణ్యం సార్. బాలసుబ్రహ్మణ్యం. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి విషయాలు చెప్పు. అదే మన మన చిన్నప్పటి నుంచి మన చేనేత వృత్తి సార్. అట్లా ఏంటంటే 2012 దాకా నేను ఇదే వృత్తి చేసేవాడిని. తర్వాత ఏంటంటే కొంచెం మనం డెవలప్ అవ్వాలి, సమాజంలో మనకు కూడా ఒక గుర్తింపు రావాలి. అంటే నాకు ముందు ఉన్న జనరేషన్ ఎవరు గుర్తింపు లేదు. అంటే పని చేసుకునే వాళ్ళు, జీవితాధారం కలిసేవాళ్ళు అయిపోయింది. మనం ఏంటంటే కొంచెం నాలెడ్జ్ అంటే చదువుకున్నాను 8th క్లాస్ దాకా. ఎంత చదువుకున్నావు? 8వ తరగతి డిస్కంటిన్యూ సార్. అప్పట్లో 8th వరకే. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంతకన్నా ఉన్నతమైన చదువుకునే అవకాశం లేక ఈ వృత్తిలోనే నైపుణ్యత సంపాదించి తద్వారా కొంచెం బాగా వర్క్ చేసి తద్వారా ఇంకొక వీవర్కి పని కల్పించడం. అట్లా పని కల్పిస్తా కొద్దిగా ఒక మగ్గు 2 మగ్గాలు అట్లా పెంచుకుంటా బాగా. ఎన్ని పెట్టావు ఇప్పుడు? ఇక్కడ వచ్చేసేసి మొత్తం 14 లూమ్స్ సార్. 14 లూమ్స్. ఇది కాక అవుట్ సైడ్ ఫ్యామిలీ అంటే వేవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వచ్చేసి రా మెటీరియల్ వేస్తే వాళ్ళు మనకు తయారు చేసుకొని వస్తారు. ఇప్పుడు నీ మోడల్ ఎన్ని అయింది ఇప్పటికి? నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ 2010 నుంచి సార్. 2010 నుంచి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు నీ సక్సెస్ స్టోరీ ఏంటి? అదే 2012-13 కాడి నుంచి అంటే ఒక దానికి ముందు మగ్గు నేను కూడా నేసేవాడిని. 2013లో ఒక ఇల్లు కట్టుకున్నాను. అక్కడి నుంచి ఏంటంటే అక్కడ మగ్గం పెట్టుకునే అవకాశం లేకుండా బిజినెస్లోనే డెవలప్ చేసుకుంటా 2016 బాగా అదే బాగా స్టెబిలైజ్ అయిపోయేసి తర్వాత ఏంటంటే మనలాగా మన వేవర్స్ కూడా బాగా డెవలప్ అవ్వాలని నేను సేవింగ్ చేసుకున్నాక ఈ 2010లో స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు ఎంతమంది నువ్వు మగ్గాలు? అంటే నా కింద సార్, నా కింద ఒక 45 ఫ్యామిలీస్ ఉంటాయి సార్. 45 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎన్ని మగ్గాలు ఉంటాయి? అదే 45 ఫ్యామిలీస్ 45 లూమ్స్ ఉంటాయి. ఓకే, 45 లూమ్స్ 45 ఫ్యామిలీ. ఇప్పుడు నీకు దీనివల్ల ఫైనాన్షియల్గా ఏంటి, వాళ్ళకి ఎంతవరకు లాభం వస్తుంది? అదే ఫైనాన్షియల్గా ఏంటంటే సార్ ఇదంతా ఏంటంటే రా మెటీరియల్ ఇదంతా మనం ఇప్పుడు కాటన్ వచ్చేసేసి మన చీరాల్లో డీలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. దగ్గర వచ్చేసి సూరత్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అట్లాగే రేషం అంటే పట్టు వచ్చేసి బెంగళూరు నుంచి మనం ఇది చేసుకుంటాం. అవన్నీ వేసుకుంటా తద్వారా ఏంటంటే ఇవన్నీ రెడీ చేసేసి వీవర్స్కి ఇస్తాం. అతని సామర్థ్యాన్ని బట్టి నెలకు 4 నేయచ్చు, 5 నేయచ్చు, 3 నేయచ్చు. ఇంకా అది అంటే మాది దీంట్లో అనుభవం దాదాపు 30 సంవత్సరాల నుంచి అనుభవం సార్. సరే శ్రమ ఎక్కువ చేస్తాను నేను. మిస్సెస్ మనవాడు ఇక్కడే ఉంటావు, మీ ఇల్లు ఇదే కాదు సార్. అంటే మన దగ్గర ఉంటాడు. నేను కరోనా పరిస్థితికి కాదు అంటే ఇంట్లో కాపురం కూడా ఇక్కడ కాపురం ఇక్కడే మొత్తం ఉండేది. మనం రీజనబుల్గా రెంట్ తీసుకుంటాం. అంటే బయటలాగా 5,000 10,000 అట్ట కాకుండా 2800 సార్ ప్రజెంట్. మామూలు బయట అయితే 5,000 అయితే దొరకదు సార్. కరోనాకి అల్లకలో సొంత ఇల్లు తెలుసుకున్నాం. సార్ అదే ధైర్యం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీకు? మొత్తం వచ్చేసి ఇట్లా వచ్చేసి కింద 7 రూమ్స్ కట్టాను సార్. అంటే మన వేవర్స్ ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటా. ఇక్కడ 7, పైన వచ్చేసి ఓపెన్ షెడ్ అంటే విడివిడిగా లూమ్స్ ఉంటాయి. వేవర్ వచ్చేసి అంటే వాళ్ళ ఇంటికాడ లూమ్ పెట్టుకునే అవకాశం లేని వాళ్ళకి మనం సెట్టింగ్ అంతా ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారా? వీళ్ళందరూ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రూముల్లో ఫ్యామిలీస్. వచ్చేసి 3 ఫ్యామిలీస్ ఉంటారు, పైన ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆ పక్కన వచ్చేసి ఓపెన్ షెడ్ అదే ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ. ఇప్పుడు మీకు ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఇప్పుడు నెలకు ఆదాయం వచ్చేసి నేను మా భార్య వచ్చేసి 20,000, 15 నుంచి 20,000 సార్. అదే నా భార్యది. తర్వాత మా అబ్బాయి వాళ్ళది ఒక 10,000, 12,000 అలా వస్తుంది. అదే కుటుంబం వాళ్ళు ఆ రూమ్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటున్నాము. మాతో పాటు మా పెద్ద అబ్బాయి ఆ అబ్బాయి మ్యారేజ్ అయింది, విడాకులు అయిపోయింది, మళ్ళీ చూసి చేయాలిపోయింది. కాకపోతే సొంత ఇల్లు కోల్పోయింది. ఇప్పుడు మాకు హౌస్
ఇప్పుడు ఇదేనా ఇల్లు? అదే మనోడా అంటే పెద్ద కొడుకు. చిన్న కొడుకు అంటే 2 రూమ్లు హేయ్. సార్. ఫోటోరా గుడ్. ఎవరు నాని ఎవర్రా? తాత వస్తున్నాయి మా తాతనా? ఎవరు తెరిపోతావు? ఎవరు తెరిపోతావు? ఎక్కువ నాన్న నాని. దూరం ఉండగా చూసి వెళ్తుంటారు. ఈరోజు మా ఇంట్లో ఎక్కువ రమ్మా. ఫ్యామిలీనా? ఇది ఫ్యామిలీ సార్. ఏంటలే చూపు కనబడదు, మాట కనబడదు. ఏంటా? సార్ 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రాణం సార్. అదే మీరన్న పార్టీ అదేమ్మా, మీకు ఇది ఉంది, అభిమానం ఉంది. అవును సార్. మీకోసం అమరావతికి కూడా వచ్చాను నేను మీటింగ్. మా బాబు బాబు పాప ఏంటమ్మా మీరేం చేస్తారమ్మా? నువ్వు డిగ్రీ చేస్తున్నావు, ఇంటర్ చేస్తున్నామ్మా. డిగ్రీ ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? సబ్జెక్ట్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్స్. ఇద్దరిని చదివిస్తున్నావా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నీకు కొంచెం బెటర్ ఈ మోడల్, బాగానే ఉంది సార్. కొంచెం బెటర్. అవును సార్. ఇప్పుడు నీకు కరెంట్ ఎంత సేవ్ అవుతుంది ఇప్పుడు మేము ఇచ్చేదాంట్లో? ఫ్రీ కరెంటే సార్. ఫ్రీ కరెంట్ ఇస్తాం, మెంబర్స్కి ఫ్రీ ఇస్తాం. టోటల్ దానివల్ల ఎంత సేవ్ అవుతుంది వాళ్ళకు నెలకి? అంటే నెలకి ఇంచుమించుగా వీళ్ళకి 400 to 600 మధ్యలో వచ్చేది సార్ ఇదివరకు కరెంటు బిల్లు. కరెంట్ బిల్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 0. ఈ రోజు కూడా అది నాకు బిల్ ఇచ్చాను కదా. అది సంతోషం. 2 వచ్చాయి. మాట్లాడదమ్మా. గుడ్. ఇంకోటి సార్, ఇది మనకి జాతీయ అవార్డు వచ్చింది కదా, ఆ కుప్పడం శారీ. ఓ రమ్మా. ఏంటా బాగున్నావా? గుడ్ గుడ్. ఎన్ని రోజులు పడుతుంది చేయాలంటే? ఇదే ఒక 3 days పట్టింది సార్. 3 days అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అవార్డు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ఏంటంటే సార్, అవార్డు రాకముందు వచ్చేసి ప్రతి చీరని కుప్పడం చీర అనేసేవారు. ఇప్పుడు పవర్లు నేర్పించే వాళ్ళు కూడా ఏదో చూపించేసి కుప్పడం చీర అని చెప్పేసి అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు కస్టమర్కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇది అవార్డు వచ్చిన తర్వాత అంతా చూశారు కదా, పేపర్ గేపర్ అంతా ఇట్లా ఉంటుంది. ఇది ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ సార్. ఈ పోగు బయట ఉంటుంది, ఆ పోగు లోన్ ఉంటుంది. ఎక్కడ ఈ కలర్ వచ్చేసి అక్కడికే వెళ్ళింది. రాణి కలర్ వాటిలో ఇది ఉంది కదా సార్, ఈ పోగు ఇందులో నుంచి వెళ్తా అక్కడ ఇంటర్లాకింగ్ తీసుకెళ్ళింది అనమాట. చూడండి అవును, అటు నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి తీసుకుని వస్తుంది. దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైపుణ్యత ఉంటుంది. ఆ వారం వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అతను వేసేది వచ్చేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా. ఇప్పుడు దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయగలుగుతారు? టూల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎట్లా చేసావు కదా ఇన్నోవేషన్లో, ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది ట్రెడిషనల్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కొంచెం తేలిగ్గా చేయడానికి ఏంటంటే మనకి అట్లా కాళ్ళతో కష్టపడకుండా లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది. అదే ఆటోమేటిక్ ఇట్లా కాలు దొక్కినప్పుడు ఒకసారి మిషన్ దొక్కి అట్లా అతనేమి వర్క్ చేయకుండానే పవర్ మీద ఇదవుతుంది. అప్పుడు ఏంటంటే అట్లా 2 లిఫ్టింగ్ మిషన్లు అట్లా పెట్టుకుంటే వాళ్ళకి శరీరం మీద భారం ఎక్కువ పడకుండా కొంచెం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ వెయిట్ మొత్తం ఒకసారి తొక్కారు బాబు,
ఈ వెయిట్ మొత్తం కాళ్ళతో తొక్కాలి. ఉమ్. అట్లా కాకుండా ఇది ఉందనుకోండి, ఆటోమేటిక్గా అంటే పవర్ వల్ల అదే చేస్తుంది. అతనికి కొద్దిగా భారం పెట్టింది. కొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక గంట చేస్తే అతని శరీరం వచ్చిపోయింది అనుకోండి, అట్లా 2 గంటలు చేసి 2 గంటలు చేసుకోవచ్చు. అంటే శరీరానికి కొంచెం అవసరం తగ్గింది. ఓకే అమ్మా, గుడ్. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చారు మోటార్లు తొక్కడానికి కాలుకి అనుకో. యా కొంచెం చేసాం. ఇంకా నువ్వేం చదువుతున్నామ్మా? డిగ్రీస్ ఏ సబ్జెక్ట్ అమ్మా? బీకామ్ కంప్యూటర్సా? ఓకే, గుడ్. మదరా అమ్మండి రండి, రామ్మా, రా అటు. బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సరే సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను ఎందుకండి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అందుకని మనకి ఎలాగలే చదువు కుర్రల కన్నా చదువు డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి.